చెక్క చివంత వనం అనే ఒక తమిళ్ మూవీ 2018లో రిలీజ్ అయింది. తెలుగులో నవాబ్ గా రిలీజ్ అయితే చేశారు. ఒక గ్యాంగ్స్టర్, తనకున్న ముగ్గురు కొడుకులు, ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్, ఈ నలుగురు మధ్య ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. చివరికి క్లైమాక్స్ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు. ఈ స్టోరీ విన్నాక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. పెళ్లి రోజు అవడంతో సేనాపతి తన భార్య లక్ష్మిని తీసుకుని గుడికి వెళ్లి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ వేషంలో వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. అదృష్టవశాత్తు చనిపోకుండా గాయాలతో బయటపడతారు. సేనాపతికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంటారు. పెద్ద కొడుకు పేరు వర్ధ, రెండో కొడుకు పేరు త్యాగి, మూడో కొడుకు పేరు యతి. వర్ధ భార్య చిత్ర వర్ధకి ఫోన్ చేసి మీ పేరెంట్స్ కి యాక్సిడెంట్ అని చెప్పడంతో వర్ధ ఇంకా చిత్ర హాస్పిటల్ కి వెళ్తారు. కానీ వరద వాళ్ళ పేరెంట్స్ ని ఆ స్థితిలో చూడలేనని చెప్పి లోపలికి చూడడానికి పోడు. వరద వాళ్ళ నాన్న మీద అటాక్ చేసిన వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకొని చంపాలని చాలా కోపంతో ఉంటాడు. నిజానికి సేనాపతి ఓ పెద్ద గ్యాంగ్స్టర్. వరద వాళ్ళ అమ్మకి తమ్ముడు కూడా ఉంటాడు. అతడి పేరు రవి. వరద వాళ్ళ మామయ్యకి పోలీసుల సహాయంతో ఈ పని ఎవరు చేశారో త్వరగా కనుక్కోమని చెప్తాడు. ఎందుకంటే వరద వాళ్ళు ప్రతి నెల పోలీసులకి 20 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఉంటారు. అందుకే పోలీసులు వీళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. కట్ చేస్తే వరద వాళ్ళిద్దరు తమ్ముళ్ళైన త్యాగి ఇంకా యతికి ఫోన్ చేసి అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. వెంటనే ఇండియాకి రమ్మని చెప్తాడు. వాళ్ళ రెండవ తమ్ముడు త్యాగి దుబాయ్ లో బిజినెస్ చేస్తూ ఉంటాడు. మూడవ తమ్ముడు యతి గన్ స్మగ్లింగ్ చేస్తూ ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అన్న ఫోన్ చేసి చెప్పడంతో వీళ్ళిద్దరు ఇండియాకి బయలుదేరతారు. కొంత సమయానికి సేనాపతి స్పృహలోకి రావడంతో తన పెద్ద కొడుకు వర్ధాని పిలిపించి బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలని చెప్పి సేనాపతి వర్ధాకి చెప్తాడు. కథలోకి ఇన్స్పెక్టర్ రసూల్ ఎంట్రీ అయితే ఇస్తాడు. ఒక స్కూల్ పిల్లవాడి దగ్గర గన్ ఉండడంతో ఆ పిల్లవాడిని రసూల్ స్టూడెంట్ అని తెలియక బాగా మందలిస్తాడు. దాంతో రసూల్ ని వాళ్ళ ఏసీపీ 6 months అయితే సస్పెండ్ చేస్తుంది. ఇంకా రసూల్ వర్ధాకి బెస్ట్ ఫ్రెండ్. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మినిస్టర్ తో మాట్లాడి నా సస్పెన్షన్ తీపిచ్చేయమని చెప్పి రసూల్ వర్ధాని కోరగా వర్ధా దానికి ఒప్పుకుంటాడు. త్యాగి ఇంకా యతి ఇండియాకి రావడంతో ఇంతలో వర్ధాకి వాళ్ళ నాన్నపైన దాడి చేసిన ఇద్దరు ఒక రెడ్ లైట్ ఏరియాకి వస్తున్నారని చెప్పి రసూల్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ విషయం వర్ధాకి చెప్తారు. దాంతో వర్ధ తన మామయ్య రవి ఇంకా తన ఇద్దరు తమ్ముళ్లను తీసుకుని ఆ ఏరియాకి వెళ్తాడు. కానీ ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే వీళ్ళకి దొరుకుతాడు. ఇంకొకడు తప్పించుకుంటాడు. ఆ దొరికిన వాడు ఎక్కడ నిజం చెప్తాడు అని చెప్పి ఆ తప్పించుకునేవాడు వాడిని చంపేసి వెళ్ళిపోతాడు. వర్ధాకి ఇదంతా చేసేది వాళ్ళ నాన్న శత్రువు అయిన చిన్నప్పేనని చిన్నప్పతో మాట్లాడడానికి మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. మీటింగ్ లో చిన్నప్ప ఈ దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. కానీ వరద దానికి ఏమాత్రం ఒప్పుకోడు. వరద వాళ్ళ మీద కోపడడంతో చిన్నప్ప కూడా ఏమన్నా చేసుకోండి, మాకు దీనికి సంబంధం లేదని చెప్తాడు. దాంతో వరదాకి బీభత్సంగా కోపం వచ్చి ఆ చిన్నప్ప అల్లుడైన ప్రసాద్ ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. తన అల్లుడిని చంపేసినందుకు చిన్నప్ప ఎలాగైనా ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని చంపేయాలని చెప్పి దానికోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ట్విస్ట్ ఏందంటే ఈ ముగ్గురు అన్నదమ్ములకి వాళ్ళ నాన్న సేనాపతి కుర్చీ మీద కన్నైతే ఉంటుంది. ఈ ముగ్గురు ఒక్కరికి తెలియకుండా ఒకరు ఆ సీట్ ని ఎలాగైనా సంపాదించడానికి మాస్టర్ ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు. ఒకరోజు ఆ చిన్నప్ప మనుషులు యతి మీద దాడి చేస్తున్నారని వర్ధా ఫ్రెండ్ రసూల్ కి తెలిసి రసూల్ యతి దగ్గరికి వెళ్లి ఆ రౌడీల నుంచి యతిని కాపాడుతాడు. మరోవైపు త్యాగి మీద కూడా దాడి జరుగుతుంది. కానీ త్యాగి ఎలాగోలా ఆ దాడి నుంచి తప్పించుకుంటాడు. త్యాగి భార్య రేణుక ఈ గొడవలో ఎక్కడ త్యాగికి ప్రమాదం జరుగుతుందా అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. వర్ధా భార్య చిత్ర రసూల్ దగ్గరికి వెళ్లి నీకు ప్రజెంట్ శాలరీ రావట్లేదు కాబట్టి నీకు నెలలా శాలరీ నేనే ఇస్తాను, కానీ నువ్వు వర్ధాని ఎప్పుడు కనిపెట్టుకొని తనకి ఏ ప్రమాదం వచ్చినా కాపాడాలని రసూల్ ని ఒప్పిస్తుంది. కట్ చేస్తే సేనాపతి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. బయటికి రాగానే ఈ గొడవలంతా తెలుసుకొని చిన్నప్పతో మీటింగ్ అరేంజ్ చేస్తాడు సేనాపతి. కానీ ఆ మీటింగ్ లో చిన్నప్ప ఈ గొడవకి నాకు సంబంధం లేదు, అసలు నీ మీద దాడి చేసింది ఎవరో కూడా నాకు తెలియదని సేనాపతితో చిన్నప్ప చెప్తాడు. చిన్నప్పని సేనాపతి నమ్ముతాడు. నా మీద దాడి చేసింది ఎవరో నాకు తెలుసని, నేను చూసుకుంటానని, కానీ మన ఇద్దరి మధ్య గొడవలు లేకుండా శాంతి కావాలని చిన్నప్పతో డీల్ అయితే కుదుర్చుకుంటాడు సేనాపతి. కానీ సేనాపతి ఇంట్లో తన ముగ్గురు కొడుకులు వాళ్ళ నాన్న సీట్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దాంతో సేనాపతి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఆ సీట్ ఎవరికి ఇవ్వాలో మళ్ళీ నిర్ణయించుకుందాం, ప్రస్తుతానికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి తన కొడుకుల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో త్యాగి దుబాయ్ కి యతి సర్బియాకి వెళ్ళిపోతాడు. సేనాపతి తన భార్య లక్ష్మితో ఈ విధంగా అంటాడు, మన మీద అటాక్ చేయించింది ఎవరో కాదు, మన ముగ్గురు కొడుకుల్లోనే ఎవరో ఒకరు అని తన భార్య లక్ష్మికి చెప్తాడు. దాంతో లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ సేనాపతి మార్నింగ్ కల్లా హార్ట్ అటాక్ తో చనిపోతాడు.
కానీ అదే సమయానికి యతి ఛాయాని పెళ్లి చేసుకుని హనీమూన్ లో ఉంటాడు. ఫోన్ చేసి వాళ్ళ నాన్న చనిపోయిన విషయం చెప్తాడు. మరోవైపు త్యాగి ఒక బిజినెస్ మీటింగ్ లో ఉంటాడు. రవి త్యాగికి ఫోన్ చేసి వాళ్ళ నాన్న చనిపోయారని చెప్తే ఈ మీటింగ్ అయిపోగానే వస్తానని చెప్పి చాలా లైట్ తీసుకుంటాడు. ఈ విషయం వర్ధన్ కి తెలుస్తుంది. నాన్న చావు కన్నా వాడికి బిజినెస్ మీటింగ్ ఎక్కువైందా అని చెప్పి యాక్చువల్ గా ప్రతి నెల త్యాగికి తన బిజినెస్ కోసం కొంత డబ్బుని సేనాపతి పంపిస్తూ ఉంటాడు. ఆ డబ్బుని వర్ధన్ పంపించకుండా ఆపేస్తాడు. యతి వాళ్ళ నాన్న చనిపోయాడని ఇండియాకి బయలుదేరుతూ ఉన్నప్పుడు తన భార్య ఛాయని ఎవరో చంపేస్తారు. తన భార్యను చంపిన వాడిని పట్టుకొని ఎంత అడిగినా తనకి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. యతి వాడిని చంపేసి తన భార్య అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. దాంతో తనకి ఇండియాకి రావడానికి కుదరదు. మరోవైపు త్యాగి వర్ధన్ కి కాల్ చేసి నాకు ఇంకా డబ్బులు పంపించలేదని అడుగుతాడు. నీకు నాన్నకన్నా బిజినెస్ ఎక్కువైందని నేను డబ్బులు పంపించనని చెప్పి కోప్పడడంతో త్యాగికి వర్ధన్ కి చాలా పెద్ద గొడవే జరుగుతుంది. మొత్తానికి త్యాగి ఇంకా యతి లేకుండా వర్ధన్ మాత్రమే సేనాపతి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. ఒకరోజు త్యాగి ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంట్లో తన భార్య రేణుక ఒకటే ఉన్న సమయంలో ఎవరో కొంతమంది వచ్చి వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్ వేసి వెళ్ళిపోతారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ దొరికాయని చెప్పి రేణుకాని అరెస్ట్ చేస్తారు. ఎవరో కావాలని రేణుకాని ఫ్రేమ్ చేసి ఇలా అరెస్ట్ చేయించుంటారు. త్యాగి జైలుకెళ్లి రేణుకాని కలిసి ఓదార్స్తాడు. త్యాగికి ఇదంతా వర్ధనే అనుకుండి చేయించాడని అర్థమవుతుంది. అందుకే ఇండియాకి వెళ్లి వర్ధన్ని ఎలాగైనా చంపాలని చెప్పి త్యాగి అనుకుంటాడు. త్యాగి ఇంకా యతి విదేశాల నుంచి ఇండియాకి వస్తారు. తన ఇద్దరు తమ్ముళ్ళు ఇండియాకి వస్తున్నారని తెలిసి కూడా తన ప్రాణానికి హాని ఉందని కూడా లెక్క చేయకుండా పార్వతితో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ విషయం తన భార్య చిత్రాకి తెలిసి నీ ఇద్దరు తమ్ముళ్ళు నిన్ను చంపడానికి వస్తుంటే నువ్వేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అని చిత్ర వర్ధాన్ని తిడుతుంది. దాంతో వర్ధ వాళ్ళిద్దరి కోసం మరో ప్లాన్ వేస్తున్నానని భయపడవద్దని చిత్రకి చెప్తాడు. విషయం ఏమిటంటే త్యాగి ఇంకా యతి ఇండియాకి రాగానే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళని కస్టడీలో తీసుకోకుండా ఎక్కడో వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బాగా హింసిస్తారు. కానీ వరదకి తెలియని విషయం ఏమిటంటే త్యాగి ఇంకా యతితో వాళ్ళ అసిస్టెంట్ ఖలీద్ కూడా ఉంటాడు. ఖలీద్ గురించి వరదకి ఏమీ తెలియదు. ఖలీద్ ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకొని ఎలాగోలా త్యాగి ఇంకా యతిని అక్కడి నుంచి తప్పించేస్తాడు. ఆ విషయం వరదకి తెలిసి ఇప్పుడు తన ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళ నాన్న శత్రువు అయిన చిన్నప్ప దగ్గరికి రసూల్ని పంపించి మనంతా కలిసి వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళైన త్యాగి ఇంకా యతిని చంపేద్దామని చిన్నప్పని అడుగుతాడు. కానీ చిన్నప్ప దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ త్యాగి చిన్నప్పతో డీల్ చేసుకో ఉంటాడు. త్యాగి చిన్నప్పనే కాకుండా వర్ధన్ మనుషుల్ని కూడా అందరినీ డబ్బుతో కొనేసి ఉంటాడు. సరైన టైం చూసుకొని వర్ధన్ని లేపేయాలని చెప్పి త్యాగి కాసుకొని ఉంటాడు. మరోవైపు యతి రసూల్తో డీల్ కుదుర్చుకోవడానికి ట్రై చేస్తాడు. మా అన్న వరద నీకు ఇచ్చే సాలరీ కన్నా నేను డబుల్ సాలరీ ఇస్తానని రసూల్ కి ఆఫర్ ఇవ్వడంతో రసూల్ దానికి ఒప్పుకుంటాడు. అప్పటికే ఆల్రెడీ సేనాపతి మీద దాడి చేసిన వాళ్ళల్లో ఒకడు చనిపోగా మరొకడు తప్పించుకొని ఉంటాడు. వాడిని రసూల్ ఆల్రెడీ పట్టుకొని ఉంటాడు. వాడిని యతి ఇంకా త్యాగికి అప్పగిస్తాడు. వాళ్ళిద్దరూ వాడిని చంపేసి ఆ శవాన్ని వరద ఇంటి ముందు వేలాడదీస్తారు. మరోవైపు త్యాగికి తన భార్య రేణుకాని జైలుకు పంపించింది వరద ఇంకా వాళ్ళ మామయ్య రవి అని తెలుస్తుంది. రవిని త్యాగి పట్టుకొని తన భార్యను జైలుకి పంపించినందుకు రవిని ఘోరంగా చంపేసి ఆ శవాన్ని వరద ఇంటికి పంపిస్తాడు. రవి యొక్క శవాన్ని చూసి లక్ష్మి ఇంకా చిత్ర విపరీతంగా బాధపడతారు. ఒకసారిగా వరదకి తన బలమంతా కోల్పోయినట్టు అనిపిస్తుంది. తన తమ్ముళ్ళిద్దరూ తన ఫ్యామిలీ మీద దాడి చేస్తారని తెలిసి వరద వాళ్ళ ఫ్యామిలీని సేఫ్ ప్లేస్ కి పంపించేస్తాడు. కానీ తన భార్య చిత్ర మాత్రం వరదతోనే ఉంటుంది. కట్ చేస్తే వాళ్ళ తమ్ముడు త్యాగి వాళ్ళ అన్నని చంపడానికి ఇంటికి వస్తాడు. కానీ అక్కడ అప్పటికే వరద ఇంకా చిత్ర తన ఫ్రెండ్ రసూల్ ఇంట్లో ఉంటారు. అప్పుడు యతికి రసూల్ మీద డౌట్ వచ్చి వాళ్ళ అన్న వదిన రసూల్ ఇంట్లో ఉంటారేమో అని చెప్పి చంపడానికి అక్కడికి వెళ్లి చూడగా కానీ అప్పటికే వరదకి ఆ విషయం తెలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వరద తన మనుషులతో ఎవరికి తెలియకుండా ఒక చోట వెళ్లి దాక్కుని ఉంటాడు. కానీ యతి ఎలాగోలా ఆ ప్లేస్ ని కనుక్కొని ఒక్కసారిగా వరద మీద దాడికి దిగుతాడు. ఆ దాడిలో వరద భార్య చిత్రకి బుల్లెట్ తగులుతుంది. కానీ వరద ఎలాగోలా తన భార్యను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కానీ తనకి బుల్లెట్ బాగా తగలడంతో తన ప్రాణానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అసలు ఇదంతా జరిగింది నా వల్లే అని 10 సంవత్సరాలు పైనే మా నాన్నతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు మా నాన్న సీటు మీద నాకు ఆశ కలిగిందని అందుకే నేనే మా అమ్మ నాన్న మీద దాడి చేయించానని చెప్పి వరద తన భార్య చిత్రకి చెప్తాడు. చిత్ర చనిపోతుంది. తన భార్య చనిపోవడంతో వరద కుంగిపోతాడు. ఆలోచించి చూస్తే రసూలే తన గురించి యతి ఇంకా త్యాగికి చెప్తున్నాడని వరదకి అర్థమవుతుంది. ఎలాగైనా త్యాగి ఇంకా యతిని చంపాలని వరద అనుకుంటాడు. వరద రసూల్ కి కాల్ చేసి నేను పలానా ఆఫీస్ లో ఉన్నాను, అక్కడికి రమ్మని కలుద్దామని రసూల్ కి చెప్పగా రసూల్ యతి ఇంకా త్యాగికి ఆ విషయం చెప్తాడు.
వాళ్ళిద్దరూ వరదాన్ని చంపడానికి కొంతమంది రౌడీల్ని ఆ ప్లేస్ కి పంపించగా వరద వాళ్ళందరినీ చంపేస్తాడు. కట్ చేస్తే వరద రసూల్ ఉన్న కారులోకి వెళ్లి రసూల్ని చంపబోతాడు. కానీ చెప్పకుండా నేను యతి ఇంకా త్యాగిని కలవాలని చెప్పి అడగ్గా రసూల్ వాళ్ళిద్దరిని కూడా కారులో ఎక్కించుకొని ఊరు బయటికి వెళ్ళిపోతారు. కానీ తన భార్యను జైలుకు పంపించినందుకు తన రెండో తమ్ముడు త్యాగి వర్ధన్ని గన్తో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాతే పక్కనే ఉన్న యతి నువ్వు అన్న వరదాకి నాకు గొడవ పెట్టడానికి నా భార్య ఛాయాని చంపిస్తావా అని చెప్పి త్యాగి మీద కోపడతాడు. ఆ టైంలో అలా చేయాల్సి వచ్చిందని త్యాగి చెప్పడంతో యతికి చాలా కోప్పొచ్చి త్యాగిని గన్తో కాల్చి చంపేస్తాడు. కట్ చేస్తే యతి రసూల్ కి గన్తో గురిపెట్టి ఇప్పుడు ఉన్నది నీకు రెండే ఆప్షన్స్ అని, ఒకటి నా చేతిలో చావడం లేదా నాతో కలిసి పనిచేయడం అని ఏ విషయం నిర్ణయించుకోమని రసూల్ కి ఆప్షన్స్ ఇస్తాడు. దాంతో రసూల్ తనకి 2 నిమిషాలు టైం కావాలని చెప్పి తన స్టోరీని యతికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి మా నాన్న ఓ గ్యాంగ్స్టర్ అని, మా నాన్న వల్లే మా అమ్మ చనిపోయిందని, మా నాన్న గ్యాంగ్స్టర్ అవడంతో మా నాన్నని పోలీసులు చంపేశారు, దీనివల్ల నా ఫ్యామిలీ లేకుండా పోయింది, అందుకే రౌడీలన్నా గ్యాంగ్స్టర్స్ అన్నా నాకు చిన్నప్పటి నుంచి నచ్చదని, వాళ్ళ మీద కోపంతోనే నేను పోలీస్ అయ్యానని చెప్పి గన్ తీసి యతిని షూట్ చేసి చంపేస్తాడు. అసలు రసూల్ సస్పెన్షన్ అంతా ఒక డ్రామా. ఇదంతా వాళ్ళ బాస్ ఏసీపీఏ ప్లాన్ చేసి రసూల్ ని కావాలని సస్పెండ్ అయ్యేలా చేస్తుంది. రసూల్ ద్వారా ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయిస్తారు. ఈ ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ రెడ్ స్కై. దీన్నే చిక్క చివంత వనం అంటారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అంజలి నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ కూడా మన ఛానల్లో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో వీడియో లింక్ అయితే ఇచ్చుంటాను, వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.